కేఎస్ ప్రసాద్ గారు నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ కి కల్తీ లిక్కర్ ఉచ్చు బిగించే అవకాశం ఉందంటారా? ఆయన హయాంలోనే 22లో కల్తీ లిక్కర్ తయారు చేశారంటే ఏం చెప్తారు? అంటే రోజుకు ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి దాని చుట్టూ ఒక నెరేషన్స్ని బిల్డ్ చేస్తూ కూర్చుంటే ఈ జన్మకి మనం తెమలేమండి. ఇప్పుడు జోగి రమేష్కి అనే వ్యక్తి ఎవడైతే ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు పక్కన ఆ జనార్దన్ రావు గారిని కూర్చోపెట్టి ఉన్న ఫోటోతో మొత్తం ఇష్టం వచ్చినట్టు కథలాల్లో కొన్ని ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటే దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం ఉండదు. అలా జీవితాంతం మనం దాని మీద ఒక పెద్ద పెద్ద డిబేట్లు చేసుకుంటూ రోజు జోగి రమేష్ని అరెస్ట్ చేసేదానికి మనంతరం కృషి చేసిన వాళ్ళే అవుతాం. ఒక విషయం నేను చెప్పగలను, గత ప్రభుత్వం నిర్వర్తించిన లిక్కర్, అందులో ఇప్పుడున్న సిండికేట్లు లేవు, అప్పుడున్నట్టు ఇక్కడ ఉన్నట్టు నకిలీ మద్యం కేసు ఒకటి కూడా నమోదైంది కాదు. ఎన్బిఆర్టీ రిపోర్ట్లో కూడా ఒక్క లిక్కర్ మరణం అన్నది జరగలేదని రీసెంట్ పాస్ట్లో వచ్చిన రిపోర్ట్ సారాంశం చూసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద జోగి రమేష్, ఉదాహరణకి ప్రభుత్వమే దాన్ని అంత పకడ్బందీగా లిక్కర్ సేల్స్ చేయడం, లిక్కర్ స్పిరిట్ కొని అమ్మడం ఇవన్నీ చేసినప్పుడు ఓ ప్రభుత్వ అధినేతగా ఒక మినిస్టర్ క్యాబినెట్ హోదా కలిగిన వాడితో పిచ్చి పనులు జరుగుతుంటే ముఖ్యమంత్రి టాలరేట్ చేస్తాడు. చెప్పండి, ప్రాక్టికల్గా మాట్లాడు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించడానికి కూడా అర్థం లేని విషయం కింద నేను చెప్తాను. ఇప్పుడు జోగి రమేష్ చుట్టూ ఇవాళ కొత్తగా కథలు నడిపిస్తూ ఇచ్చేస్తున్నప్పుడు టైం వేస్ట్ తప్ప ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు భుజంగరావు ఎవడైతే దొరికాడో జనార్దన్ రావు, ఎస్ జోగి రమేష్ నేను పార్ట్నర్స్ అని ఎవడైనా స్టేట్మెంట్ ఇస్తే కన్ఫెషన్ స్టేట్మెంట్ మాట్లాడచ్చు. ఏ పార్ట్నర్షిప్, ఎంతంత ఎవడెవడు ఎంతంత ఇన్వెస్ట్ చేశాడు ఇదని. ఓ పక్క ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో దీన్ని డెవలప్మెంట్స్ చూస్తే సంవత్సరం బట్టి ఆల్మోస్ట్ సంవత్సరం నెల లిక్కర్ కేసు చుట్టే కదా మేనా ఎక్కడ దొరికిపోతాడని చెప్పి మొదలెట్టిన దుకాణమే కదా ఇది, అవునా కదా? సో దీంట్లో పెద్దిరెడ్డి, రబ్బాయి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఓ పక్క విజయసాయిరెడ్డి ఇలాంటి తట్టుకోలేక రాజకీయాల్లో సన్యసించిన పని చేసినప్పుడు ఇవన్నీ జోగి రమేష్ ఇలాంటివాడికి అలర్ట్లు ఉంటాయా? అయితే బేసిక్గా అలర్ట్ తీసుకోకుండా ఏ రాజకీయ నాయకుడైనా ఉంటాడా? ఉండడు. ఇంత మా వాళ్ళనే వదలట్లేదు, నాది ఇంకా చిన్న స్థాయి అన్న కంపారిజన్ ఉంటుందా ఉండదా? ఆ కంపారిజన్లో ఎవడన్నా కోతి పని చేస్తాడే, ఆలోచిస్తాడా పని చేయడానికి? ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. పైపెచ్చి పోయి ఎవడన్నా వ్యాపారం తెలుగుదేశం వాళ్ళతో చేస్తాడే, అంత ఆర్క్ రైవలరీ ఉన్న వాళ్ళ దగ్గర. ఈ మనం బేసిక్స్ మాట్లాడుకుంటే బేసిక్స్ పాయింట్స్తో అన్ని ఇది అవుతాయి. అంతకని ఇంకేం లేదు దీంట్లో. ఇప్పుడు తంబలపల్లిలో ఎవడైతే దొరికాడో ఆ తంబలపల్లిలోనే వదిలేసి వీడికేమో ఇప్పటికి కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వకుండా, పాస్పోర్ట్ సీజ్ చేయకుండా ఇలాంటివన్నిటి మీద చర్చనీయాంశాలు అవుతుంది. దగ్గర ఏంటంటే సడన్గా వైఎస్ఆర్సీపీ చుట్టూ దీని కథను అల్లుదాం అంటే ఎలా కుదురుతుంది? కథలు ఇస్తే కూడా అర్థం ఉండాలి కదా. ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి లిక్కర్ శాఖ మంత్రి అయ్యి ఉండి, లేకపోతే లిక్కర్ ఇదే ఉండి ఎక్సైజ్ మినిస్టరే అనుకుంటే అమ్మో అన్నాడు. అసలు ఉన్న ఎక్సైజ్ మినిస్టర్నే పట్టించుకోకుండా ఎవడు పట్టించుకోవట్లేదు నారాయణ స్వామిని. మంచి జోగి రమేష్ని తీసుకొచ్చి ఏటి పంచాయతీ ఇబ్రహీంపట్నం కాబట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవడైతే ఉంటాడు, తంబాలపల్లిలో ఓడిపోయిన నుండి పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఓడిపోయిన నుండి పట్టుకుని ఏమైనా బ్యాలెన్స్ చేద్దామని కొత్త నటన, అంతే కదా? ఎందుకు సార్ టైం వేస్ట్లు చేస్తారు? ఊరికే టైం వేస్ట్ తప్ప. ఇదంతా వైసీపీ హయాంలో జరిగిందని చెప్పేసి మాట్లాడుతారు. ఎలా జరుగుతుంది వైసీపీ హయాంలో? 22లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేశారని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాదండి, నకిలీ పంచం 22లో ఉదాహరణకి పెట్టాడు అనుకుందాం. ఎలక్షన్ ఓడిపోగానే ఎవరు జాగ్రత్తలు పడతారో పడ్డా, ఇంకా వేరే తెలుగు దిద్దుకుని ఈ వ్యాపారం నేనే చేస్తానని ఆల్రెడీ సిండికేట్లు అయ్యి తెలుగుదేశం వాడు జనసేన వాడినే దగ్గర రానివ్వట్లేదు. ఇది తెలుసు కదా మనకి లెక్క వ్యాపారంలో జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు సిండికేట్లు. అలాంటిది వైఎస్ఆర్సీపీ వాడు జోగి రమేష్ ప్రొయాక్టివ్గా నకిలీ మద్యంలో అంటే ఏమైనా లాజిక్ ఎక్కడైనా సింక్ అవుతుందా? మనం ఏదో చెప్పాలి, ఏదో మాడాలనుకుని ఏదో మాడేస్తున్నాం, కానీ అసలు ఎక్కడైనా పొంతనుందో దానిటికి తుంటి కొడితే పొలరాలేని ఒక సామెత ఉండొచ్చు, అలాగే ఉంది ఇక్కడ.